నమస్తే, అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. పిల్లలే కదా, ఏమైనా తినని, ఎలా అయినా ఉండని, పెద్దయ్యాక ఎట్లాగో తప్పదు కదా అనుకునే రోజులు పోయినాయి. టీనేజ్లోనే జాగ్రత్తలు తీసుకోకపోతే 20స్లోనే బీపీ షుగర్లకు గురయ్యే రిస్క్, ఊబకాయానికి గురయ్యే రిస్క్ చాలా ఎక్కువైంది. ఈ రోజుల్లో టీనేజ్ పిల్లల్లో కూడా డయాబెటీస్ చూస్తున్నాం. అంతేకాకుండా అధిక బరువుతో బాధపడుతున్న పిల్లల్ని కూడా చూస్తున్నాం. ఇంకా దీనికి తోడు డిజిటల్ టాక్సిసిటీ అండ్ ఇన్ఫెక్షన్స్. మరి వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, ఎంత కాన్షియస్గా ఉండాలి, పేరెంట్స్ పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ రఘుపతి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే అండి. పిల్లల్లో మీరు ఈ రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే ఇలాంటివి బాగా అలారమింగ్గా అనిపిస్తున్నాయండి? పిల్లల్లో ఈ మధ్య అలారమింగ్ సిమ్టమ్స్ ఏంటంటే ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ రావడము, ఎర్లీ ఏజ్లో ఒబెసిటీ రావడము, ఇవి చాలా ఎక్కువ చూస్తున్నామండి. బికాజ్ ఆఫ్ వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఉండడం కానివ్వండి, లేకుంటే అవుట్ సైడ్ గేమ్స్కి ఎక్స్పోజ్ కాకపోవడం కానివ్వండి, అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, మారుతున్న ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల చాలా కొత్త డిసీజెస్ ఎర్లీ స్టేజ్లోనే చూస్తున్నాం. ఈ ఇన్ఫెక్షన్స్ అవి కూడా కొత్త రకాలు చూస్తున్నారు అంటున్నారు, అవేంటండి? సో అంతకుముందు ఒక 10 years బ్యాక్ తీసుకుంటే అండి, మనకి ఎక్కువగా చికెన్ పాక్స్, మీజిల్స్ ఇలాంటివి ఎక్కువ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ వచ్చేవండి. ఇప్పుడు ఈ మధ్య అందరికి అవేర్నెస్ వచ్చేసింది, మనం వ్యాక్సిన్స్ ఇస్తున్నాము. దానివల్ల కొన్ని కొత్త ఇన్ఫెక్షన్స్ లైక్ కోవిడ్ పోయిన తర్వాత ఎస్పెషల్లీ మన కొత్త ఇన్ఫెక్షన్స్ ఎలాంటివంటే ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్ అని, అడినోవైరల్ ఇన్ఫెక్షన్ అని, అండ్ మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ అని. ఈ మధ్య అయితే చాలామంది ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడడం వల్ల, ఎస్పెషల్లీ ఆ మధ్య అయితే అజిత్రోమైసిన్ అనే మెడిసిన్ అట్లా వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి తీసేసుకొని ఆ మెడిసిన్కి రెసిస్టెన్స్ వచ్చేసి మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ అనేది సీవియర్గా రావడం స్టార్ట్ అయిందండి. ఇవే కాకుండా వచ్చే మామూలు ఇన్ఫెక్షన్స్ కూడా చాలా సీవియర్గా రావడం అనేది చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ మైకోప్లాస్మా ఇదేంటండి, అసలు ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? మైకోప్లాస్మా అనేది ఒక బ్యాక్టీరియా అండి. సో ఈ బ్యాక్టీరియా మామూలు బ్యాక్టీరియా లాగా కాకుండా దానిపైన కణత్వచం ఉండదు కాబట్టి అది బాడీ మొత్తం మీద సిస్టమిక్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేస్తుంది. సో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఓన్లీ థ్రోట్కో, ఓన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ లాగానే వచ్చి వెళ్ళిపోతాయి. కానీ ఈ మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి కొంచెం డిఫరెంట్ సిమ్టమ్స్తో రావడం వల్ల మనం గుర్తుపడడం కూడా డిలే అవుతుంది. ఆ న్యూమోనియా వచ్చినా కూడా వాళ్ళకి సిమ్టమ్స్ రావు, వాళ్ళు నడుస్తూ ఉంటారు. దాని అందుకే వాకింగ్ న్యూమోనియా అంటారు దాన్ని. సో ఇలాంటి డిఫరెంట్ ప్రజెంటేషన్స్తో ఉండడం వల్ల ఈ మైకోప్లాస్మా అవుట్బ్రేక్ వచ్చి చాలా సీరియస్ అయ్యి లేట్ స్టేజ్లో ప్రజెంట్ అయిన వారి పిల్లల్ని కూడా చూసాం మనం ఈ మధ్య. పేరెంట్స్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి యాంటీబయాటిక్స్, దగ్గు, జలుబు అనగానే, ఫీవర్ అనగానే వాడేయడం వల్ల అలాగా రెసిస్టెన్స్ వచ్చి వీటికి గురవుతున్నారు అనుకోవాల్సి ఉంటుందా? 100% ట్రూ అండి. బికాస్ ఎస్పెషల్లీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాళ్ళు ఫార్మసీస్కి వెళ్ళి వాళ్ళకి ఇష్టమున్న యాంటీబయాటిక్ తెచ్చేసుకొని వాళ్ళే సొంతగా వైద్యం చేసుకోవడం వల్ల ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. ఇంకొకటి డ్యూరేషన్, వాడాల్సిన 5 to 7 days డ్యూరేషన్ కన్నా ఒక 3 daysలో జ్వరం తగ్గిపోయిందిలే అని చెప్పేసి యాంటీబయాటిక్ మధ్యలో ఆపేస్తారు. అట్లా ఆపేయడం వల్ల కూడా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ రెసిస్టెంట్ అయిపోయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని బ్యాక్టీరియాకి చంపేసే యాంటీబయాటిక్ మందులు అనేవి దొరకకుండా అయిపోతుంది. అయితే మనం ఊబకాయం గురించి మాట్లాడితే అండి, పిల్లల్లో చైల్డ్ ఒబేసిటీ అనేది ఈ మధ్య అసలు పుట్టడమే, అధిక బరువుతో పుట్టడం కూడా చాలా ఎక్కువగా చూస్తున్నామండి. 5-6 kgs కూడా చూస్తున్నాము. దీని గురించి మీరు ఏమంటారు? సో మనం పుట్టుకతోనే తీసుకుంటే కనుక మీరు కరెక్ట్గా చెప్పినట్టు దాన్ని మెటబోలిక్ సిండ్రోమ్ అంటారండి. అంటే పుట్టినప్పుడే బేబీస్కి ఒక జెనెటిక్స్ డిసైడ్ అయిపోతుంది ఫ్యూచర్లో ఎలా అవ్వాలనేది. అంటే మదర్ డైట్ హ్యాబిట్స్ నుంచి తీసుకొని, మదర్ డైటరీ మేకప్ నుంచి తీసుకొని, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వీటన్నిటి వల్ల పుట్టినప్పుడే కొంతమంది పిల్లలు మెటబోలిక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతున్నారు. సో మనం ఎంత నార్మల్ డైట్ పెట్టినా కానీ ఆ జెనెటిక్స్ వల్ల వాళ్ళు ఎర్లీగా ఒబెసిటీ రావడం కానీ, ఎర్లీగా డయాబెటీస్ రావడం కానీ, ఎర్లీ ఆన్సెట్ జాయింట్ పెయిన్స్ రావడం కానీ, డిఫరెంట్ డిసీజెస్, ఎర్లీ ఆన్సెట్ హార్ట్ అటాక్స్ కూడా ఎర్లియస్ట్ ఏజ్ వీ హ్యావ్ సీన్ 12 yearsలోనే రావచ్చు, ఎప్పుడైనా ఏమైనా రావచ్చు. ఇలాంటి మెటబోలిక్ సిండ్రోమ్స్ చాలా చూస్తున్నామండి. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేశారండి. నిజంగానే స్కూల్ గోయింగ్ కిడ్స్లో కూడా హార్ట్ అటాక్స్ అనే న్యూస్ ఈ మధ్య వింటున్నాము. 9 year old 12 year old హార్ట్ అటాక్తో చనిపోయారని. అది అసలు అన్బిలీవబుల్గా అనిపిస్తుంది. అది నిజమేనంటారా? హార్ట్ అటాకేనా అది? అండి, బేసికలీ హార్ట్ అటాక్ పీడియాట్రిక్స్లో రాదు. మామూలు ఇన్ఫెక్షన్స్ వస్తే వేరేలాగా ప్రజెంట్ అవుద్ది కాబట్టి మనం ఇనీషియల్గా ఎవరైనా పేషెంట్ వస్తే మనం వేరేలాగా ట్రీట్ చేస్తాం. న్యూమోనియానా, ఇన్ఫెక్షన్ అని ట్రీట్ చేసుకుంటామండి. కాకపోతే
ఇట్లా సడన్గా మనకి ఏ కారణం లేకుండా సడన్గా ఒక పాప కింద పడిపోయి ఇట్లా ఆడుతూ కింద పడిపోయి చూస్తే హార్ట్ బీట్ లేదు, పల్స్ లేదు. వాళ్ళు ట్రై చేశారు పాపం, టీచర్స్ సిపిఆర్ చేశారు, అయినా కూడా ఇంప్రూవ్ అవ్వలేదు. సో చూస్తే బై ఆటాప్సీలో చూస్తే కనుక అది అల్టిమేట్లీ కార్డియక్ ప్రాబ్లం అని తేలింది. కార్డియక్ ప్రాబ్లం రావచ్చండి, ఎంత ఎర్లీగానే రావచ్చు, బికాజ్ ఆఫ్ ద మెటబోలిక్ ఫినోటైప్. అంటే వాళ్ళు బయట తిన్నగా కనిపించినా లోపల విసరల్ ఫ్యాట్, లోపల ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది పిల్లలు సన్నగా కనిపిస్తారు, అయినా కూడా లోపల ఫ్యాట్ చేరుకోవడం అనేది జరగవచ్చు. ఇలాంటి కేసెస్ మేము కూడా చూసాం. అంటే చాలామంది అనుకుంటారు తినే ఫుడ్తోనే ఫ్యాట్ వస్తుంది, పైన కనిపిస్తే లావుగా ఉంటేనే లోపల ఎల్డిఎల్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయని, కానీ అట్లా కూడా ఉండదు ఈక్వేషన్ ఏమి. ఇక్కడ మనం 3 చూసుకోవచ్చండి. ఒకటి ఏజెంట్ అంటే వైరస్, బ్యాక్టీరియా దేనివల్ల అనేది. ఇంకొకటి అంటే లైక్ ఫుడ్ ఐటమ్ వేసుకోండి. హోస్ట్ అంటే మనం ఏం చేస్తున్నామని, మన లైఫ్ స్టైల్ గురించి. ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎలా ఉంది, దాంట్లో ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి మీద. ఏజెంట్, హోస్ట్, ఎన్విరాన్మెంట్ అనే ఫీడ్బ్యాక్ వల్ల మనం 3 ఫ్యాక్టర్స్ తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి ఎర్లీగా. ఈ పిల్లల్లో ఒబేసిటీ అనేది కొంతమంది ఏమో చిన్నప్పుడు సన్నగుండి ఓవర్ ఏజ్ ఇలా పెరుగుతూ వెళ్ళిపోతుంటారండి. కొంతమంది పిల్లలేమో చిన్నప్పుడు లాగుండి సన్నపడతారు మోటివేషన్ తోటి. కొంతమంది అలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూనే ఉంటారు. ఏంటంటే వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్సా, జెనెటిక్సా, ఎలాంటి విషయాలు ఎక్కువగా చూస్తున్నారు? కరెక్ట్ అండి. సో కొంతమంది పిల్లలు చిన్నప్పుడు సన్నగా అనిపిస్తారు, పెద్దగా అయిన తర్వాత సడన్గా లావ్ అయిపోతారు. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే కనుక ఒకటి జెనెటిక్స్, పేరెంట్స్లో ఉన్న జెనెటిక్స్ అనేవి పిల్లలు కూడా వస్తాయి. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి లైఫ్ స్టైల్. వాళ్ళు చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోవడము, సోఫాలో కూర్చోవడము, టీవీ చూడడము, స్క్రీన్ చూడడము, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, జంక్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ తినడం వల్ల వాళ్ళకి ఎర్లీ స్టేజ్లోనే ఈ ఉబకాయం రావడం అనేది జరుగుతుంది. కానీ పేరెంట్స్ కంప్లైంట్ చేయడం మీరు వింటూ ఉంటారు, ఏం తినడండి ఊరికనే ఒళ్ళు వచ్చేస్తుంది, అంత ఉపకాయం అట్లా వచ్చేస్తుంది అని అంటుంటారు. దాంట్లో నిజంగా పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటారు? మెయిన్గా వాళ్ళు ఇగ్నోర్ చేసేది ఓన్లీ ఫుడ్ విషయంలోనే చూస్తారండి వాళ్ళు. అట్లా కాకుండా ఓవరాల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది బాబుది, బయట ఎంతసేపు ఆడుకుంటున్నాడు, ఎంతమందితో ఇంటరాక్ట్ అయ్యి ఆడుకుంటున్నాడు, స్క్రీన్ టైం ఎంత ఉంటుంది, హెల్తీగా పడుకుంటున్నాడా లేదా రాత్రిపూట, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. హార్మోన్ రెగ్యులేషన్ వచ్చేసి మన ఒబెసిటీ తగ్గించడానికి. సో స్లీప్ కరెక్ట్గా లేకపోయినా కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల కానీ, ఇలాంటి ఫ్యాక్టర్స్ పట్టించుకోకుండా ఓన్లీ ఫుడ్ ఒక్కదానికే మనం అట్రిబ్యూట్ చేయొద్దు అని నేను పేరెంట్స్ చెప్తున్నాను. అమ్మాయిల్లో కూడా సడన్గా చేంజ్ అనేది ఈ ప్యూబర్టీ ఏజ్లోనే చూస్తుంటామండి. ఇంకా ఒకసారి పీరియడ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్, ఒబెసిటీ కూడా చూస్తుంటాం. ఇలాగ హార్మోన్స్కి రిలేటెడ్గా అలా ఉంటుందంటారా? కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారండి. ఇప్పటిదాకా అబ్బాయిల గురించి మాట్లాడినట్టు అనుకుంటే ఇప్పుడు అమ్మాయిల గురించి ఎస్పెషల్లీ కొత్త ఆస్పెక్ట్ వచ్చేసి తొందరగా ఈ మధ్య పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఎర్లీగా రావడము, ఒబెసిటీ ఎర్లీగా రావడం జరుగుతుంది అమ్మాయిల్లో. మెయిన్గా దీనికి కారణం వచ్చేసి ఈ హార్మోనల్ బ్యాలెన్స్, హార్మోనల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల. ఈ హార్మోనల్ సైకిల్ అంతకుముందు మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళము, సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళము, నైట్ మూన్ లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళము, న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో తిరిగే వాళ్ళము, ప్రాసెస్ ఫుడ్ కాకుండా మామూలుగా పండించిన ఫుడ్ తినేవాళ్ళము. వీటన్నిటి వల్ల మన హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్లో ఉండేవి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ తప్పిందో, లేట్గా పడుకోవడము, ఎక్కువ స్క్రీన్ టైం అలవాటు అవ్వడం, ఆ స్క్రీన్ చూసి వాళ్ళ బాడీలో ఉన్న మెలటోనిన్ అనేది తగ్గిపోవడం వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు, ఆ స్లీప్ డిస్టర్బెన్సెస్ రావడం, వీటన్ని వల్ల మనకు బాడీలో హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయి ఎర్లీగా ప్యూబర్టీ రావడము, ఎర్లీగా మెటబోలిక్ ప్రాబ్లమ్స్ లైక్ ఒబెసిటీ అండ్ పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఇవన్నీ రావడం కూడా చూస్తున్నామండి ఈ మధ్య. ఇంకా ఒబేసిటీకి రిలేటెడ్గానే ఉంటుందా డయాబెటీస్? సన్నగా ఉన్న పిల్లల్లో కూడా చూస్తుంటారా? టైప్ 1 డయాబెటీస్ అనేది అసలు యూజువల్గా ఏ ఏజ్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటారండి? కరెక్ట్ అండి. సో టైప్ 1 డయాబెటీస్ అనేది రావడానికి కారణం వేరే ఉంటుందండి. టు సింప్లిఫై, టైప్ 1 డయాబెటీస్ అంటే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ఇన్సులిన్ తయారవ్వదు. అది ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అనేది మనకు వస్తుంది. అది టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉంటుంది కానీ అది పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దాన్ని. సో టైప్ 1 డయాబెటీస్ అనేది మెయిన్గా జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్లను ప్లస్ ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్లను, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల, పొల్యూషన్ వల్ల అనేది మనకు టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. వాళ్ళకి ఇన్సులిన్ అనేది ప్రొడక్షనే ఉండదు కాబట్టి దానికి ఉన్న ఒకే ఒక ట్రీట్మెంట్ ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే. పెద్దవాళ్ళకి టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉంటుంది కానీ అది పని చేయదు కాబట్టి వాళ్ళకి టాబ్లెట్స్ వేరే రూపంలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ పిల్లల్లో కనిపించే టైప్ 1 అనేది బై బర్త్ వస్తుందండి, ఒక ఏజ్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందా? ఏ ఏజ్లో ఎక్కువ కనిపిస్తుంది?
సో మనకు టైప్ 1 డయాబెటీస్ అనేది యూజువల్గా ఎనీ ఏజ్లో రావచ్చు, బట్ కామన్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 6 years నుంచి 12 years మధ్యలో ఈ మధ్య కామన్గా చూస్తున్నామండి. లోయెస్ట్ ఏజ్ గ్రూప్ అయితే మాకు మొన్న 1.5 year కిడ్ కూడా వచ్చింది టైప్ 1 డయాబెటీస్. ఈ పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ పిల్లలకి డయాబెటీస్ వస్తుందని సస్పెక్ట్ చేయలేరండి, వచ్చేదాకా కూడా ఎలా గుర్తిస్తూ ఉంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ డయాబెటీస్ వచ్చే లక్షణాలు కొన్ని ఉంటాయండి పెద్దవాళ్ళలో వచ్చేలాగానే, కానీ పిల్లల్లో కొంచెం డిఫరెంట్గా ఏంటంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వకపోవడం, సన్నగా ఉంటారు, ఎక్కువ ఆకలి వేయడము, ఎక్కువ దాహం అవ్వడము, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడము, దాంతోపాటు వెయిట్ లాస్ అవ్వడము, ఈ లక్షణాలు చూస్తాం పెద్దవాళ్ళకి వచ్చేలాగానే. బట్ వీళ్ళు చాలా సన్నగా ఉంటారు పిల్లలు. ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక వెంటనే మీ పీడియాట్రిషియన్ని, దగ్గరున్న ఫిజిషియన్ని కలిసి ఒక జనరల్ చెకప్ చేయించడం నా సజెషన్. అయితే పిల్లల్లో కూడా రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అనేవి చేయిస్తే మనకి ఇలాంటి లక్షణాలు బయటకు వచ్చేస్తాయి. వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా కొంచెం ఎక్కువ అంటారు, అది నిజమేనా అండి? సో లైక్ పెద్దవాళ్ళకి ఎట్లాగైతే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్స్ ఎట్లా ప్రోన్ అవుతారో, అట్లానే టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్లో లేని పక్షాన ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళ ఇమ్యూనిటీ కూడా చాలా వీక్గా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి ఇక తల నుంచి కాళ్ళ దాకా ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయి కదండి. మామూలుగా టైప్ 2 తీసుకుంటే పిల్లల్లో కూడా అలాంటి రిస్కులు ఉంటాయి? మోర్ ఆర్ లెస్ సేమ్ అండి. ఒకటి ఏంటంటే ఈ డయాబెటీస్ని మనం ఎట్లా కంపేర్ చేయొచ్చు అంటే క్యాన్సర్తో కంపేర్ చేయొచ్చు. అండ్ లోపల అన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది, ఎస్పెషల్లీ మీరు డయాబెటీస్ని, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే కనుక. సో షుగర్ వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావచ్చు, షుగర్ వల్ల రెటినా దెబ్బతినొచ్చు, షుగర్ వల్ల హార్ట్ అటాక్ ఎర్లీగా రావచ్చు, షుగర్ వల్ల ఎనీ ఆర్గాన్ ఇన్ ద బాడీ కెన్ గెట్ డ్యామేజ్డ్. సో అందుకే షుగర్ లెవెల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. టైప్ 1 టైప్ 2 అని కాకుండా టైప్ 1 అయినా టైప్ 2 అయినా మనం కరెక్ట్గా షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే కనుక అది మనం హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. మామూలుగా 40s 50s లేకపోతే 60sలో షుగర్ వచ్చిందంటేనే కొన్ని రోజుల దాకా యాక్సెప్టెన్స్ ఉండదు, ఒకలాగా మంచి డిప్రెషన్కి కూడా గురయ్యే వాళ్ళని చూస్తుంటాం షుగర్ వచ్చిందని. ఇంకా పిల్లలకి 10 to 12 years లోపలే షుగర్కి గురయ్యారుగా, లైఫ్ అంతా వాళ్ళు మాడిఫై చేయాలి, స్వీట్స్ కాప్స్ తగ్గించాలంటే ఎలా ఉంటుంది వాళ్ళని? అసలు ఎలా మీరు కౌన్సిలింగ్ కానీ పేరెంట్స్ని ఎలా కౌన్సిల్ చేస్తారు, ఎలా ఉంటుంది లైఫ్ అసలు వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి. ఫస్ట్ డయాబెటీస్ అని తెలవంగానే పేరెంట్స్కి చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతారు. వాళ్ళు ఇంత ఎర్లీ ఏజ్లో వచ్చిందా, వాళ్ళు నమ్మరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు ఇంకొక ట్రీట్మెంట్కి వెళ్తారు. లైక్ నేను 100% తగ్గిస్తాను ఎవరు చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, టైం వేస్ట్ చేస్తారు, ఫుల్ ఎక్కువ డయాబెటీస్ వెనక తీసుకొస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ డయాబెటీస్ యాక్సెప్టెన్స్ వచ్చేవరకు లేట్ అయిపోతుంది, అప్పటికి కొంచెం ఆర్గాన్ డ్యామేజ్ కూడా చేసుకొని వస్తారు. చాలామంది పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని చాలా సీరియస్ కండిషన్లో పట్టుకొని వస్తారు రాంగ్ ట్రీట్మెంట్ వాడడం వల్ల. సో బేసికలీ డయాబెటీస్ ఉన్న పేరెంట్స్కి నేను చెప్పే సలహా ఏంటంటే డయాబెటీస్ ఉందంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. దానికి ఉన్న ఒకే ఒక ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్సులిన్. సో పిల్లలు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. డయాబెటిక్ సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి, దానిలో జాయిన్ అయితే పిల్లలు కూడా ఓహో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, దీనికి ఇన్సులిన్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇమిడిపోవాలి. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం కూడా వాళ్ళకి నేర్పించాలి. ఫ్యూచర్లో కొత్త ఆప్షన్స్ వస్తాయని వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఫ్యూచర్లో మనకు స్టెమ్ సెల్ థెరపీ కానీ, ఇన్సులిన్ పంప్స్ కానీ, ఆల్రెడీ ఇన్సులిన్ పంప్స్ మార్కెట్లో ఉన్నాయి. డైలీ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా ఈ మధ్య డైలీ వన్స్ ఇంజెక్షన్ ఇచ్చే కూడా వచ్చాయి. అట్లానే ఇన్సులిన్ పంప్స్, స్టెమ్ సెల్ థెరపీస్ కూడా ఫ్యూచర్లో వస్తున్నాయి. మనం పాజిటివ్ వేలో మాట్లాడాలి. కొన్నిసార్లు చాలా డిఫికల్ట్ అవుతుంది, అలాంటి వాళ్ళకి సైకియాట్రిక్ కౌన్సిలింగ్ కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఈ డైట్ కంట్రోల్ అనేది పిల్లల్లో ఎలా సాధ్యమండి? పెద్దలు అటెంప్ట్ అవుతుంటారు, స్వీట్స్, కేక్స్ ఇవన్నీ వాళ్ళ చుట్టూ కనిపిస్తూ ఉంటాయి కదా, తోటి పిల్లలతో వాళ్ళు తినాలని అనుకుంటుంటారు, ఇది ఎలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది? డిఫికల్ట్ అండి ట్రూలీ స్పీకింగ్. కానీ పిల్లల్లో మనకి ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది కాబట్టి మనం షుగర్ ఉన్న పదార్థాలు పూర్తిగా ఆపేయాల్సిన అవసరం లేదు. టైప్ 2 డయాబెటీస్లో మనం కార్బోహైడ్రేట్స్, షుగర్స్ పూర్తి కట్ డౌన్ చేయమని చెప్తాం. బట్ టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కాదు. కాబట్టి డైట్ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అప్పుడప్పుడు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోమని చెప్పొచ్చు, కొంచెం రిలాక్స్గా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోమని చెప్పొచ్చు. ప్లస్ వాళ్ళకు కొన్ని గైడ్లైన్స్ చెప్తాం, 6 day గైడ్లైన్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఒక డోస్ ఎక్స్ట్రా వేసుకోమని చెప్పేసి, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే ఒక డోస్ తక్కువ వేసుకోమని చెప్పి, వీటిని 6 day గైడ్లైన్స్ అంటారు. అవన్నీ చెప్పేసి ఈ లక్షణాలని చెప్పి వాళ్ళకి పంపిస్తాం. ఓకే, వీళ్ళకి కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్టులు, ఐ చెకప్స్, కిడ్నీ చెకప్స్ ఇవన్నీ అవసరమా అండి?
డెఫినెట్లీ ఎస్ అండి. సేమ్ ఎవరికైతే షుగర్ కంట్రోల్లో లేదో, ఎవరికైతే HbA1c లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో అలాంటి వాళ్ళకి మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 months to 6 months, కొంతమంది కంట్రోల్లో ఉన్న వాళ్ళకైనా కూడా 6 monthsకి ఒకసారి, కంట్రోల్లో లేని వాళ్ళకైతే కనుక ఇంకా ఫ్రీక్వెంట్గా మనం కిడ్నీ ఫంక్షన్ కానీ, ఐ చెకప్ కానీ, కార్డియాక్ హెల్త్ కానీ ఇవన్నీ చెకప్స్ కంపల్సరీ చేయించాలి. ఇక వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా డైలీ రొటీన్లో ఒక పార్ట్ అవ్వాలని సజెస్ట్ చేస్తూ ఉంటారా? నాట్ ఓన్లీ డయాబెటీస్, అందరికి కూడా కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ కావాల్సిందే. ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి మినిమం డైలీ 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఆర్ వాకింగ్ ఆర్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ రిక్వైర్డ్. ఇంకా డిజిటల్ టాక్సిసిటీ దీని గురించి ఏమంటారండి? అసలు ఈ పిల్లలకి పుట్టుకతోనే అలవాటైపోతున్నాయి కదా ఫోన్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, వీటి గురించి ఎలాగా అసలు ఎలాంటి ఎఫెక్ట్ గమనిస్తున్నారు మీరు? కరెక్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు పిల్లల్ని ఏమనొచ్చు అంటే, అంతకుముందు ఎదుగుతున్న కొద్ది టీనేజర్స్ అనేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే స్క్రీనేజర్స్ అంటున్నాం. స్క్రీన్తోనే వాళ్ళు పెరుగుతున్నారు. అంతకుముందు ఏంటంటే అమ్మమ్మ, తాతయ్య, గ్రాండ్ పేరెంట్స్, ఫ్రెండ్స్, బయట వాతావరణంలో అట్లా పెరుగుతూ వచ్చేవాళ్ళు, అన్నీ నేర్చుకుంటూ. ఇప్పుడు వీళ్ళు స్క్రీన్ చూస్తూ పెరిగిపోతున్నారు. సో దానివల్ల చాలా ఎఫెక్ట్స్, స్లీప్ డిస్టర్బెన్సెస్ అనుకోనివ్వండి, అగ్రెసివ్ బిహేవియర్ అనుకోనివ్వండి, ADHD ఆర్ ఆటిజం లాంటి ప్రాబ్లమ్స్ అనుకోనివ్వండి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ చాలా ప్రాబ్లమ్స్ రావడం అనేది చూస్తున్నాం ఈ మధ్య. ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిసీజెస్ కూడా చాలా పెరుగుతున్నాయి కదండి ఇంతకుముందుతో పోలిస్తే. అంటే చిన్నప్పుడు నార్మల్గానే ఉండి స్క్రీన్ టైం చాలా ఎక్కువగా ఉండడం వాళ్ళలో కూడా పెరగడం అనేది గమనిస్తున్నారా? యా అండి. సో ఆటిజం ఒకటండి, ఇంకోటి వర్చువల్ ఆటిజం అని. స్క్రీన్ టైం చాలా ఎక్కువ చూసే వాళ్ళకి వర్చువల్ ఆటిజం అని చూస్తాం. వర్చువల్ ఆటిజం అంటే వాళ్ళు స్క్రీన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేసి వాళ్ళు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వరు, దాన్ని వర్చువల్ ఆటిజం అంటారు. ప్రాపర్ ఆటిజంలో మనకు స్క్రీన్తో లింక్ లేకుండానే వాళ్ళు సోషల్ ఇంటరాక్షన్ అనేది తగ్గించడము, లేకుంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే ఉండడము, ఫిడ్జెటింగ్ యాక్టివిటీస్, వాళ్ళు ఒకటే యాక్టివిటీ మళ్ళీ రిపీట్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ స్క్రీన్ టైం ఎక్కువ చూసే వాళ్ళకు కూడా ఆటిజం రావచ్చు, అట్లా ఏం లేదు. ప్లస్ ఆటిజం ఉన్న వాళ్ళు స్క్రీన్ టైం చూసినా కూడా వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, డిలేడ్ రికవరీ అవుతారు. కాకపోతే ఈ స్క్రీన్ టైము, ఒబేసిటీ, డయాబెటీస్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అని అనుకోవాల్సి ఉంటుందంటారా? 100% ట్రూ అండి. అన్నీ ఇంటర్రిలేటెడే. నేను చెప్పినట్టు స్టార్టింగ్లో ఏజెంట్, హోస్ట్, ఎన్విరాన్మెంట్లో స్క్రీన్ టైం, హోస్ట్ మన అలవాట్లు, ఏజెంట్ అంటే వైరస్, బ్యాక్టీరియా, మనం తినే ఫుడ్, అన్నీ కూడా ఇంటర్ రిలేటెడే. అండ్ అన్ని ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, డయాబెటీస్, స్క్రీన్ టైం అన్నీ కూడా లింక్డే అండి. ఒక పిల్లల ప్లేట్ తీసుకుంటే పేరెంట్స్ ఆ ప్లేట్లో ఏమేమి ఉన్నాయని అబ్జర్వ్ చేస్తే బెటర్ అంటారు. కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారండి, ఎందుకంటే అన్నిటికీ లింక్డ్ అప్ ఇది పాయింట్. సో ఒక ప్లేట్లో ఏమేమి ఉండాలి అంటే దాన్ని బ్యాలెన్స్ డైట్ అంటారండి. సో బ్యాలెన్స్ డైట్ అంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్, పల్సెస్, సీరియల్స్, ప్రోటీన్స్ కోసము మనకి నాన్ వెజ్, పప్పులు, అట్లాగే మినరల్స్, విటమిన్స్ కోసము అండ్ మనకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలు రావడం కోసము ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దెన్ మనకు కావాల్సినంత ఫ్యాట్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ రావడం కోసం అప్పుడప్పుడు ఫిష్, నాన్ వెజ్, ఎగ్ తీసుకోవడం. ఎగ్ ఈజ్ ఏ కంప్లీట్ ప్రోటీన్. సో అట్లానే పాలు అండ్ ఘీ, నెయ్యి ఇవన్నీ కూడా మన ఫుడ్లో ఇంక్లూడ్ అవ్వాలండి. అంటే ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ కాకుండా అన్ని వెరైటీస్ ఉండాలి, దాన్నే బ్యాలెన్స్ డైట్ అంటారు. పిల్లలకి హోల్ ఎగ్ ఇవ్వడం అంటే విత్ ఎల్లో డైలీ 1 or 2 ఏ ఏజ్ వరకు ఎన్ని ఇవ్వచ్చు? సో యూజువల్లీ ఎగ్ ఎల్లో మనకి 10 months నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. పిల్లల్లో ఎగ్ ఎల్లో అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఎగ్ ఎల్లో వల్ల ఫ్యాట్ ఎక్కువ వచ్చేస్తుందా అనుకుంటారు. పిల్లలకి కావాలి ఫ్యాట్. బ్రెయిన్ ఏజ్, మన బ్రెయిన్లో గ్రోత్ రావాలి, బ్రెయిన్లో మెచ్యూరిటీ రావాలంటే కనుక మనకు ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఎల్లో ఎగ్ మనకు మస్ట్. కొంతమందికి అలర్జీ ఉన్న వాళ్ళకి మాత్రం ఎగ్ వైట్ అనేది అవాయిడ్ చేస్తాం. అదర్వైజ్ అందరికి కూడా ఎగ్ డైలీ వన్స్ ఎగ్ తీసుకోవచ్చు పిల్లలు. దట్టు మంచి ఎగ్స్ తీసుకోండి, హార్మోన్ నుంచి వచ్చే ఎగ్స్ కాకుండా మంచి ఎగ్స్ తీసుకుంటే కనుక ప్రోటీన్స్, దిస్ ఇస్ ఏ కంప్లీట్ ప్రోటీన్ కాబట్టి మనకు చాలా హెల్ప్ అవుతుందండి. ఈ మధ్య పిల్లల్లో ఒకటి కూడా ఎక్కువగా గమనిస్తున్నామండి, పాలు పడవు, పెరుగు పడదు, ఎగ్ పడదు, నట్స్ పడవు అని ఈ లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. అసలు ఆ ఫుడ్ ఎలర్జీస్కి ఎలాంటి రీజన్స్ ఉంటాయి, వాటిని గుర్తించడం ఎలాగా? ఒకసారి పడదు అంటే ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ వదిలేయాలా, తర్వాత ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మళ్ళీ ట్రై చేయొచ్చా? కరెక్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఫుడ్ అనేది పడకపోవడం అనేది అది ఇన్హరెంట్గానే వస్తుందండి. ఫస్ట్ వచ్చేసి బేబీ, నార్మల్ డెలివరీ అయిన బేబీకి, సిజేరియన్ సెక్షన్ అయిన బేబీకి కడుపులో ఉండే బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైతే నార్మల్ డెలివరీతో వచ్చారో వాళ్ళ కడుపులో ఉన్న బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉంటుంది, వాళ్ళకి అలర్జీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అంటే
ఈ అలర్జీ టెండెన్సీ అనేది బర్త్ టైం నుంచే స్టార్ట్ అవుతుంది మనకి. ఎవరైతే బ్రెస్ట్ మిల్క్ తీసుకున్నారో వాళ్ళకి మంచి బ్యాక్టీరియా ఉంటాయి కడుపులో. దీన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్, గట్ అలర్జీ యాక్సిస్ అంటారు. సో మన పేగులో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది మనం మాడిఫై చేస్తూ పోవాలి. ఎక్కువ హైజీనిక్గా ఉంటే దాన్ని హైజీన్ హైపోథీసిస్ అంటారు. ఎక్కువ నీట్నెస్, ఎక్కువ క్లీన్లీ ఉన్నా కూడా వాళ్ళకి ఏం కొంచెం తగిలినా కూడా అలర్జీ వచ్చేస్తుంది. సో విటమిన్ డి లోపం రావడం కానీ, ఎక్కువగా క్లీన్గా ఉంచుకోవడం కానీ, మన ఎర్లీ ఏజెస్లో దేనికి ఎక్స్పోజ్ అవ్వకుండా వాడిని ఒకటే దగ్గర ఉంచడం కానీ ఇలాంటి చేయడం వల్ల అలర్జీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. దాంతోపాటు ఫ్యామిలీలో అలర్జీస్ ఉన్నా కూడా పిల్లలకు రావచ్చు. అయితే ఈ పిల్లలకి ఇమ్యూనిటీ పెంచాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఫుడ్తో, అండ్ మిమ్మల్ని మెడిసిన్స్ అవి కూడా అడిగే వాళ్ళు ఉంటారు. ఎలా పెంచవచ్చు అంటారు? బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్ వచ్చేసి ఫుడ్ అండి. మంచి ఫుడ్, మంచి డైట్, న్యూట్రిషన్ ఇస్తే కనుక అది ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. సెకండ్ ఇమ్యూన్ బూస్టర్ ఏంటంటే స్పెండ్ టైం విత్ యువర్ కిడ్స్. పేరెంట్స్తో కలిసి ఆడుకోవడము, బయట ప్రపంచంలో తిప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను పేరెంట్స్ తరచుగా చెప్తూ ఉంటానండి, ఎప్పుడైనా సాయిల్లో, మట్టిలో ఆడుకుంటే చాలా మంచి బ్యాక్టీరియా ఉంటాయి. గడ్డి, మట్టి ఇలాంటి వాటిలో ఆడుకుంటే మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అదే కనుక డస్ట్, రోడ్డు పైన ఆడితే కనుక ఆ డస్ట్లో ఉన్న డస్ట్ మైట్, చెడ్డ బ్యాక్టీరియా అన్నీ వస్తాయి అన్నమాట. సో అందుకే మనము అలర్జీస్ అన్ని ప్రివెంట్ చేయాలంటే, ఇమ్యూనిటీ బూస్ట్ చేయాలంటే కనుక మంచి డైట్, ఎస్పెషలీ మనకు తెలిసిన డైట్, వెజిటేబుల్స్, మీట్, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే మనము ఇమ్యూనిటీ బూస్ట్ చేయొచ్చు. మనం ఇచ్చే సిరప్లో చాలామంది సిరప్తోనే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి, నాకు సిరప్తోనే వెయిట్ గెయిన్ అవ్వాలని వస్తారు. మనం ఇచ్చే సిరప్లో ఏముంటుందండి, మహా అంటే విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ రావు. సో ఓన్లీ విటమిన్ సిరప్తో వెయిట్ గెయిన్ అవ్వాలి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలని కోరుకోవద్దు. సో మనం బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలి, సిరప్స్ కొంచెం యాడ్ అవుతున్నాయండి, అంతే. ఓకేనండి డాక్టర్ రఘుపతి గారు, చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారండి. అసలు పిల్లల్ని ఎలా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి, పిల్లలు డయాబెటీస్ కానీ, ఒబేసిటీ కానీ, లేకపోతే డిజిటల్ టాక్సిసిటీ ఎంత ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి, అండ్ వాళ్ళలో మెటబాలిక్ సిండ్రోమ్కి ప్రధానమైన కారణాలు ఏంటి, డైటరీ చేంజెస్ కానీ, డైటరీ హ్యాబిట్స్ కానీ ఎలాంటివి ఉంటే మంచిది, అండ్ పేరెంట్స్ ఎంత కాన్షియస్గా ఉండాలి, అండ్ పిల్లల్ని కూడా ఎంత అలర్ట్గా ఉంచాలో తెలియజేసినందుకు థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ అండి.